5 గేట్లు ఎత్తేసారు ఒక్కసారిగా వితౌట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ వైపుగా నుంచి ఆ నీరు వదలడంతో అక్కడ ఒక్కసారిగా ఎమర్జెన్సీ తలపిస్తోంది. సమీప గ్రామాలు సమీప ప్రాంత ప్రజలు మొత్తం కూడా అల్లాడిపోతున్నారు. ఒక్కసారిగా మనం గతంలో కూడా ఇటువంటి నీటి బాంబు పేల్చాం, మరోసారి నీటి బాంబుని పేలుస్తున్నాం. చినాబ్ నదిపైనటువంటి ఆ బగిలార్ అనేటువంటి ఆ డ్యామ్ పై నుంచి 5 గేట్లు ఎత్తేసాం. అంటే ఒక్కసారిగా కిందికి నీళ్లు ప్రవాహంగా వెళ్తుంటే ఇప్పటికే మనం చూస్తాం పాకిస్తాన్ లో నిన్న కూడా సుమారుగా 2 గేట్లు ఎత్తేయగానే అక్కడ ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళ యొక్క పని నిమిత్తం లేదంటే ఇతరత్ర వెహికల్స్ ట్రక్స్ కూడా కనిపించాయి, జేసీబీ లాంటి మెషిన్స్ కనిపించాయి, లారీలు కనిపించాయి, హెవీ ట్రక్స్ కనిపించాయి, అవన్నీ కూడా నీటిలో కొట్టుకుపోయాయి. ప్రజెంట్ 5 గేట్లు ఎత్తేసామంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. చినాబ్ రివర్ పైనటువంటి ఆ డ్యామ్ గేట్లు 5 గేట్లు ఎత్తేసినట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారిగా ఆ గేట్లు ఎత్తడంతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఎస్ సో మధు, ఇలాంటి చాలా ప్రయత్నాలు చేస్తోంది భారత్, పాకిస్తాన్ అల్లాడిస్తోంది. ఒకవైపు బలూచిస్తాన్ మీరు అంటున్నట్టుగా, ఇంకోవైపు నుంచి తాలిబాన్స్, మరోవైపు నుంచి ఇండియన్ అయితే చాలా సమర్థవంతంగా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టి. ఇక్కడ చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన మరొక బ్రేకింగ్ అంతోంది. పాక్ జెట్స్ ని ఆకాశ్ మిసైల్ కూల్చేసింది. మీకు కనిపిస్తోంది కదా, ఇవన్నీ కూడా ఎక్కడైతే డ్రోన్లు ప్రయోగిస్తున్నారో ఆ డ్రోన్లు ప్రయోగించేటువంటి స్థావరాలు లాంచ్ ప్యాడ్స్ అవన్నీ కూడా ఆ లాంచ్ ప్యాడ్స్ ని డ్రోన్స్ ని మొత్తాన్ని కూడా సమర్థవంతంగా ఇక్కడి నుంచి ఆకాశ్ మిసైల్ వాటిని దెబ్బ కొట్టింది. ఆ డ్రోన్స్ ప్రయోగించేటువంటి స్థావరాలను దెబ్బ కొట్టాం. పాకిస్తాన్ కవ్వింపించర్లన్నీ ఒక్కసారిగా నేలబట్టలు చేశాం. పాకిస్తాన్ ని దుమ్ము దులిపేశాం. పాకిస్తాన్ ఇక కాలరాత్రి రాసి పెట్టుకో పాకిస్తాన్, అరే పాకిస్తాన్ కుక్క, ఇక నీకు అంతమొనించే సమయం ఆసమైంది. ఏకంగా మా దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేశామంటే నీ పీక తెగిపోవడం ఖాయంగా కనబడుతోంది, నీకు చుక్కలు చూపించడం ఖాయంగా కనబడుతోంది. ఈ రోజు ఒక బిగ్ మీటింగ్ కాల్ ఫర్ చేయబోతున్నారు పీఎం మోదీ. ఆ తర్వాత ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటాం? 1, 2, 3, 4 ఇంకా ఇలా ఎన్ని చూస్తూ ఊరుకోవాలి? ఒక్కసారిగా మన మిసైల్ కనుక పాకిస్తాన్ భూభాగాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతే, మీరు ఎప్పుడైనా లోపల అంటే భూతల్లి, ఆ తర్వాత కింద ఒక లోకం ఉంటుంది అని చూసారా? ఆ లోకానికి పాకిస్తాన్ వెళ్ళబోతోంది. భూతల్లి కింద కూడా ఇంకో లోకం ఉంటుంది, పాతాళ లోకం అని చెప్తూ ఉంటారు కదా, ఆ పాతాళ లోకానికి పాకిస్తాన్ వెళ్ళబోతోంది. పాకిస్తాన్ ని పాతాళ లోకంలో కలిపేయబోతున్నాం. భారత ప్రభుత్వం ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేయబోతుంది ఈ రోజు రాత్రి. మరొక బిగ్ అప్డేట్ అందబోతోంది. ఇప్పటివరకు చూసారు కదా టీజర్ అని చెప్పి, ఇక ట్రైలర్ విడుదల చేయబోతున్నాం. ఈ ట్రైలర్ తో అయినా కనీసం పాకిస్తాన్ ఊరుకుందా? సరే లేదనంటే సినిమా చూపించాల్సిన సమయం అయితే వస్తుంది. కానీ సినిమా తయారు చేయడం కోసం సమయం పడుతుంది కదా, వేచి చూద్దాం. ఏదేమైనా మరి భారత ఆర్మీ చాలా సమర్థవంతంగా పెద్ద ఎత్తున అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది, సమర్థవంతంగా తిప్పికొడుతోంది, మిసైల్స్ ని అడ్డుకుంటోంది, ఫైటర్ జెట్స్ ని కూల్ చేస్తోంది, డ్రోన్ లాంచ్ ప్యాడ్స్ ని పేల్చేస్తోంది. ఇప్పటి వరకు ఈ టీజర్ మాత్రమే చూస్తాం, కానీ పాకిస్తాన్ మాత్రం ఆగడం లేదు. ఈ పాకిస్తాన్ పాతాళానికి తొక్కాలంటే అంతకు మించి కొంత సమయం పట్టొచ్చు, కానీ తొక్కడం మాత్రం గ్యారంటీ. ఈ రోజు ఒక బిగ్ మీటింగ్ కి కాల్ ఫర్ చేయబోతున్నారు ప్రధాని మోదీ. త్రివిధ దళాలతో భేటీ కాబోతున్నారు. అటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా భేటీ కాబోతున్నారు, సిడిఎస్ అధికారులతో భేటీ కాబోతున్నారు. ఈ రోజు మీటింగ్ తర్వాత ఈ రోజు రాత్రికి ఏ క్షణమైనా కూడా అటు భారత్ నుంచి పాకిస్తాన్ వైపుగా లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగించబోతున్నాం. ఇప్పటికే ఆల్రెడీ అన్ని రకాల సంసిద్ధంగా ఉన్నాం, కానీ ప్రెజెంట్ భారత ప్రజల్లో కూడా కొంత ఆందోళన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిళ్ళు ప్రయోగించాలని ఆలోచనతో ఉన్నారా, ఏం జరుగుతుందేమో. కానీ అటువైపు నుంచి ఒక లాంగ్ రేంజ్ మిసైల్ ఢిల్లీ వైపు తీసుకొచ్చిందంటే, ఇటువైపు నుంచి ఒక్కసారి మన బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ ఇటువంటి మిసైల్ కనుక ప్రయోగిస్తే మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మోస్ ని గురించి ఆలోచించండి ఒకసారి. మన దగ్గర బ్రహ్మోస్ ఏకంగా 2000 కిలోమీటర్ల వరకు నీటి నుంచి కానీ, గాల్లో నుంచి కానీ, భూమిపై నుంచి కానీ ఎక్కడి నుంచి ప్రయోగించినా దూసుకెళ్లే శక్తి మన బ్రహ్మోస్ కుంది. మరి బ్రహ్మోస్ ప్రయోగిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? బ్రహ్మోసే కనుక రంగంలోకి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. అటువంటి మిసైల్ ఈ రోజు రాత్రి ప్రయోగించబోతున్నాం. భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ప్రయోగించి పాకిస్తాన్ చిత్తు చేయబోతోంది. యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి, ఫైటర్ జెట్స్ సిద్ధంగా ఉన్నాయి, రఫేల్ యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి కనుక సుఖోయ్ 30, MiG-21, MiG-29, మిరాజ్, తేజాస్ ఇటువంటివి ఇంకా రంగంలోకి దిగలేదు. ఇప్పటివరకు కేవలం డ్రోన్లు, హార్పీట్ డ్రోన్లు, ఇజ్రాయెల్ నుంచి ప్రయోగించిన హార్పీట్ డ్రోన్లు, S-400లు ఇవి మాత్రమే మనం చూస్తున్నాం. ఒకసారి కనుక ఈ MiG-21, MiG-29, తేజాస్ ఇవి కనుక రంగంలోకి దిగితే పాకిస్తాన్ ని తలుచుకుంటేనే
అయ్యో పాకిస్తాన్, అసలు ఒకప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఉండేది, భారత్ పైన ఈ రకంగా దాడికి వచ్చేది, పాకిస్తాన్ని భారత ప్రభుత్వం, భారత ఆర్మీ తిప్పికొట్టి నీలమట్టం చేసిందని చెప్పాల్సి వస్తుంది. బహుశా చరిత్రలో ఇక పాకిస్తాన్ అనే పేరే వినిపించకపోవచ్చు. ప్రజెంట్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలన్నీ కూడా పాకిస్తాన్లో మన భారత ఆర్మీ నీలమట్టం చేసిన దృశ్యాలు. ఇవన్నీ కూడా భారత ఆర్మీ రావిల్పిండిలోని ప్రాంతాలు నీలమట్టం చేసింది. ఆ తర్వాత రావిల్పిండిలోని ఎయిర్ బేస్ ని నీలమట్టం చేసింది. కురీషిలోని ఇక్కడ మరోవైపుగా రఫీకీలోని ఎయిర్ బేస్ ని పేల్చేసింది. ఇక మురిద్లోని ఎయిర్ బేస్ ని పేల్చేసింది. సో ఈ రకంగా పలు ఎయిర్ బేస్ లను ధ్వంసం చేస్తూ భారత ఆర్మీ ముందుకు వెళ్తోంది. సమర్థవంతంగా అటు డిఫెండ్ చేయడంతో పాటుగా వారి దగ్గర ఉన్నటువంటి ఎయిర్ బేస్ ను కూడా కూల్చే ప్రయత్నం మన భారత ఆర్మీ చేస్తోంది. అన్ని రకాలుగా భారత ఆర్మీ సంసిద్ధంగా ఉండిపోయి అటువైపు నుంచి ఎటువంటి దాడి జరిగినా సిద్ధంగా ఉన్నామనే మాట మనం మాట్లాడుతుండగా అటు సోఫియా ఖురేషి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడారు. ఈ రోజు కూడా మరి కాసేపట్లోనే ఒక బ్రీఫింగ్ ఉండబోతోంది. ఏం జరిగింది, భారత్ వైపు నుంచి పాకిస్తాన్ ఎలా నీలమట్టం చేశాం, పాకిస్తాన్ భారత్ పైన ఎక్కడెక్కడ దాడులు చేసిందో వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. యాంటీ ఎయిర్ బేస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా సిద్ధంగా ఉన్నాయి. మన వైపు నుంచి ఒక్కోటి ప్రయోగిస్తే కిలోమీటర్ల మీద ఇక్కడ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది ఒక్కసారి కనుక ప్రయోగించామంటే 2000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్ల వరకు పరుగులు పెట్టి ఒక కనురెప్పపాటులోనే పాకిస్తాన్ని పేల్చేయగల సామర్థ్యం ఉన్నది. సో ప్రజెంట్ ఆకాశ్ మిసైల్ని ఉపయోగించి మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని అటువైపు నుంచి వచ్చే మిసైల్ని దెబ్బ కొడుతున్నాం. అగ్ని, పృథ్వీ, ధనుష్, శౌర్య, ప్రహార్, బ్రహ్మోస్, నిర్భయ్ ఇటువంటి మిసైల్స్ ఉన్నాయి. అటువైపు నుంచి ఫాతే అనేటువంటి ఒక మిసైల్ వచ్చి దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేస్తారంటే ఇంకా ఇటువైపు నుంచి మనం ఏం చేయబోతున్నాం అనేది ఊహిస్తేనే కొంత భయానకంగా ఉంది. పాకిస్తాన్ని తలుచుకుంటేనే పాపం పాకిస్తాన్ అనేది ఇక దేశం ప్రపంచ మ్యాప్లో ఉండకపోవచ్చు. ఇక్కడ నేను పాపం అంటున్నానంటే వారిని చూసి జాలి పడుతున్నట్టు కాదు నా ఉద్దేశం. వారిని పాపిస్టి పాకిస్తాన్లు కాబట్టి పాపులు అని చెప్పి మాట్లాడుతున్నాను నేను. పాపిస్టి పాకిస్తాన్ని పాతరేయడం కోసం, అన్ని రకాలుగా పాతాళానికి తొక్కడం కోసం, పాతాళ లోకానికి పంపించడం కోసం భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. ఎస్, మరొక బ్రేకింగ్. పాకిస్తాన్లో భూకంపం ఏకంగా భారత్ ప్రయోగించే మిసైళ్లతోనే కాదు, పాకిస్తాన్ని అటు ప్రకృతి కూడా సాగించడం లేదు. పాపిస్టి పాకిస్తాన్లని ప్రకృతి కూడా సాగించడం లేదు. 5.0 రెక్టార్ స్కేల్ పైన నమోదవుతూ పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల దగ్గర కువెట్టా ప్రాంతంలో ఈ భూమి కంపించింది. ఒక్కసారిగా ఇటు భారత్ మిసైల్లే కాకుండా ప్రకృతి కూడా సహకరించడం లేదు పాకిస్తాన్కి. నేను మళ్ళీ చెప్తున్నాను, తాలిబాన్లు పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దాడి చేస్తున్నారు. బలోచిస్తాన్ నుంచి దాడులకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దాడి చేస్తున్నారు. భారత్ తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ని అల్లాడిస్తోంది. పాకిస్తాన్ అతలాకుతల చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అక్కడ ప్రకృతి కూడా కనీసం పాకిస్తాన్ సహకరించలేదు. ప్రకృతి కూడా ఈ సమయంలో పాకిస్తాన్ పైన కన్నెర చేసింది. 5.0 రెక్టార్ స్కేల్ పైన పాకిస్తాన్లో తీవ్రమైనటువంటి ఒక భూకంపం సంభవించింది. పాపిస్టి పాకిస్తానీలని పాతాళానికి తొక్కడం కోసం ప్రకృతి కూడా భారత్ వైపే ఉంది. ప్రకృతి కూడా మేరా భారత్ మహాన్ అంటోంది. ప్రకృతి కూడా జై భారత్ అంటోంది. ప్రకృతి కూడా భారత్కి సహకరిస్తోంది. చూడండి, ఇక్కడ పాకిస్తాన్ని అన్ని రకాలుగా దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా, అన్ని రకాలుగా పాకిస్తాన్ని పాతాళం తొక్కేటువంటి భాగంగా భారత్కి ప్రకృతి కూడా సహకరిస్తోంది. సో ప్రజెంట్ మరొకరి సేపట్లోనే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ ఉండే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ మీటింగ్ని కాల్ ఫర్ చేయబోతున్నారు ప్రధాని మోదీ. మరోవైపుగా 10 గంటల సమయానికి మీడియా బ్రీఫింగ్ కూడా ఉండబోతోంది. మరొక భారత ఆర్మీ చావు దెబ్బ కొట్టింది. లాంచ్ ప్యాడ్ అని పేరు చేసింది. పాక్ డ్రోన్ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఎక్కడి నుంచి అయితే డ్రోన్లని ప్రయోగిస్తోందో డ్రోన్లతో విరుచుకు పడిపోయి పాకిస్తాన్ దెబ్బకొట్టి ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా పాకిస్తాన్ డ్రోన్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేసిన దృశ్యాలే. ఒకసారి దృశ్యాలు చూడండి. ఆ దృశ్యాల్లో కనబడుతోంది మన వైపు నుంచి వెళ్ళినటువంటి ఒక హార్పీ డ్రోన్ మిసైల్ ప్రయోగించి అక్కడ పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్ ని దెబ్బకొట్టాం. పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్ అని దెబ్బతీసాం. అక్కడ వైపుగా వెళ్ళినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా డ్రోన్లు ప్రయోగించే ప్రాంతం. మన వైపుగా జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలకి అక్కడి నుంచే డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. అయితే ఆ స్థావరాలనే కొడితే ఇక్కడ వచ్చేటువంటి ఒక్కో డ్రోన్ని కాదు డైరెక్ట్ గా కుంభస్థలాన్ని దెబ్బ కొట్టాలనే ఆలోచనతో భారత ఆర్మీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. పాకిస్తాన్ ని పాతాళాన్ని తొక్కడంలో